ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. రమణీయమైన రఘువంశ రామయ్య శివధనస్సు విరిచి వధువు మనసు గెలిచి కమనీయమైన కళ్యాణానికి సిద్ధమవ్వగా రాముని మనసు గెలిచి రామనామము తలిచి పాదాలకు పారాణి పెట్టి నుదుటికి బాసికాన్ని కట్టి సీతమ్మ రామయ్యని చేరగా అగ్నిసాక్షిగా వేద మంత్రాల మధ్య పవిత్రమైన ఆ బ్రహ్మముడి పడిన వేళ పులికించెను ఈ నేల. అదే ఈ శ్రీరామనవమి పండుగ. ఈరోజు అమ్మ చేతి వంటలో శ్రీరామనవమి పండుగ స్పెషల్గా మీ ముందుకి ఎవరు రాబోతున్నారో తెలుసా? మన ప్రోగ్రాం పేరు అమ్మ చేతి వంట. అమ్మే రాబోతున్నారు అంటే మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు వాళ్ళ అమ్మగారు వెంకాయమ్మ గారు ఈరోజు శ్రీరామనవమి పండుగ స్పెషల్గా మన ముందుకు వచ్చి తన చేతి వంటని స్వయంగా మనకు చూపించడానికి వచ్చేసారు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వెల్కమ్ వెంకాయమ్మ గారు. వెంకాయమ్మ గారు నమస్కారం అండి. ఇలా అమ్మ చేతి వంటలో మిమ్మల్ని పండగ పూట కలవటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా శ్రీదేవి గారు చాలా చాలా టేస్టీ వంటలు చేస్తారు. మా అమ్మగారు కూడా బాగా చేసే ఊర్లో నచ్చాపురం తెలుసు కదా, మాది ఆ ఊరు నచ్చాపూరు. శ్రీదేవి గారు మీకు కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా వీణా, అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో శ్రీదేవి గారు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద మన ఇంట్లో వంట చేయటం చాలా కామను, అందరితో గొప్పగా మెప్పించుకోవటం చాలా కామన్. కానీ అమ్మ పొగుడుతున్నా ఇలా అమ్మతో కూర్చొని ఒక షో చేస్తానని మీరు అసలు ఈ క్రెడిట్ అంతా నీదే వీణా. అసలు నేను ఈ రోజు ఇలా చేస్తాను అదంతా తర్వాత ఇష్యూ, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీదే అనమాట. అసలు నేను రావటం ఏంటి, మా అమ్మగారు రావటం ఏంటి, ఇదంతా ఒక కళలాగా ఉంది నాకు. 4 ఏళ్ళు ఉన్నాం అక్కడే. నేను ఫ్రీగా లోపలికి దర్శనం, మా వారు బ్యాంక్ మేనేజర్, లోపలికి వెళ్ళేదని అందరూ రాకపోయినా ఉంటారు చెప్పేస్తారుగా, తీసుకుని వెళ్ళేదాన్ని లోపలికి, పిల్లలందరూ కలిసి లోపలికి. అందుకే ఆ రాములు గారు ఈ రోజు అదే తన ఉద్దేశం. ఉండేవారు కదా, అందరూ పనివాళ్ళు తీసుకుని వెళ్ళే వచ్చేదాన్ని. కొన్ని విషయాలు చూడండి శ్రీదేవి గారు, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతాయి కదా. భద్రాచలంలో ఉండటం, అలా ఆవిడకే గుర్తు రావటం, అంత బాగా జరుపుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఇలా అమ్మ చేతి వంటలు అదే పండక్కి కలిసి రావటం, అదంతా నిజంగా ఒక దైవాకృపం లాగా జరిగిపోయింది. తప్పనిసరిగా వడపప్పు, పాకం, చలుడి ఉండాలి ఈ పండగకి తప్పనిసరిగా. వెంకయ్య గారు మీకు ఎన్నో ఎన్నో రకరకాల వంటలు తెలుసు, కానీ శ్రీరామనవమి పండుగ స్పెషల్ గా అంటే పులిహార చేస్తాం, పులిహార పూర్ణాలు అంటారు, పూర్ణాలు చేస్తాం. ఈ రోజు మరి మా అందరి కోసం ఏం చేస్తున్నారు పండక్కి? గారెలు చేస్తున్నారు. గారెలు, అది కూడా పాకం గారెలు చేస్తున్నా, పాకం గారెలు. సో మీరు అందులో ఫుల్ మంచి ఎక్స్పర్ట్. చాలా ఏదో తీపి ఉండాలి కదా. అవును, శ్రీరామనవమి పండుగ స్పెషల్లో మనకి వెంకాయమ్మ గారు చేయబోతున్నారు బెల్లం గారెలు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ ఒకసారి చూద్దాం. బెల్లం గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రుబ్బిన మినపప్పు పిండి, బెల్లం, నూనె, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పులు, ఇలాచీ పొడి, పంచదార. సో శ్రీదేవి గారు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు అమ్మతో పాటు కలిసి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మాకు చెప్పండి. ఇది మినపప్పు రాత్రి నానబెట్టేసేసి పొద్దున్నే రుబ్బేసేయాలి. కొంచెం చిటికుడు ఉప్పు వేయాలి, చిటికెడు ఉప్పు అంతే. బాగా మెత్తగా రుబ్బాయాలా? మెత్తగా రుబ్బాలి, చిటికెడు ఉప్పు. ఇప్పుడు అంతే. నూనె పొయ్యి మీద పెట్టి, నూనె పొయ్యి మీద పెట్టైనా పాకం దాని మీద పెట్టి రెండు వెలిగించేద్దాము, పెట్టాలి. సో గారెలుకి డీప్ ఫ్రై కాబట్టి నూనె పోసేద్దాము. ఇటువైపు ఏమో బెల్లం పాకం పెడదాము. కొంచెం వాటర్ వేద్దాము వీణ, ఇందులో పాకంగా నేస్తుంది. కొంచెం గట్టిగా ఉంది బెల్లము. కొంచెం షుగర్ కూడా వేద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అది ఆయిల్ వేద్దాం. ఇప్పటి వరకు బెల్లం గారెలు చేసుకోవడానికి మనం ఏం చేసాం నేను చెప్తాను. 2 పొయ్యిలు వెలిగించేసి 2 బాండీలు పెట్టి, ఒక బాండీలోనేమో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి కొద్దిగా పంచదార కూడా వేసి దాన్ని సరిపడిన నీళ్లు పెట్టి దాని పాకం తెచ్చుకుంటున్నాం. ఈ లోపుగా గారెలు వేయించుకోవడానికి ఆయిల్ వేసి నూనె వేడి చేసుకుంటున్నాం. ఇప్పుడు గారె వేసుకోవాలి. పాకం గారెలకి ఏమైనా పిండి సపరేట్ గా రుబ్బా అంటే మీన్స్ ఏమైనా కొత్తగా రుబ్బాలా? ఏమి లేదు, నానబెట్టేస్తాం,
2 గంటలు 3 గంటల్లో చాలు అసలే. నేను రాత్రికి వేసేస్తాను, పొద్దున్నే రావాలి కదా అని దూరం అంతే. వెంకయ్యమ్మ గారు మీరు ఎక్కడ వంట నేర్చుకున్నారు? మా అమ్మ దగ్గరే. మా అమ్మ దగ్గరే. మీరు ఏం చదువుకున్నారు వెంకయ్యమ్మ గారు? మామూలుగా ఆ రోజులో నేను మా అమ్మకి ఒక్కదాని, ఒక్కళ్ళే కూతురు, మీరు 5 కూతురు. అందుకని మాకు పని మా అమ్మ ముద్దుల కూతురు కదా. స్కూల్ కూడా పంపలేదు, అదే అలవాటు. ఇంట్లోనే బూట్నే 5, 4 ఒక రోజు వెళ్తే మా అమ్మగారు పంపించేది కదా, పిల్లలు లేక పుట్టాను నేను కూడా. అట్లా మా అమ్మకి నేను 6 ఏళ్ళ తర్వాత పుట్టానంటే ఈమె కూడా పెళ్ళి అవ్వకుండా పుడితే మా అమ్మ కంగారు పడ్డది. మా అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మ చూపించాలి హాస్పిటల్ అని చూపించారు. అదే లేట్ పెళ్ళి అయ్యాక 5 ఏళ్ళు 6 ఏళ్ళ దాకా పుట్టలేదు నాకు. అష్టలక్ష్మిలాగా 5 లక్ష్ములు పుట్టారు మీకు. దేవుడి దయ వల్ల ఆ ఊరికి ఏ కష్టాలు పడలేదు. నేను ఒక్కళ్ళ వాసం చూస్తాకెళ్ళలేదు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేసుకున్నారు పిల్లలు. గారు వంటలకి ఇన్స్పిరేషన్ కాదు, లైఫ్ ని 5 ఆడపిల్లల లైఫ్ ఎలా సెటిల్ చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలి. ఆవిడ మళ్ళీ చదువుకోలేదు, అందరికి 10 తులాలు, ఒకరికి ఓరకం చూడలేదు, అందరికి 10 తులాలు బంగారం పెట్టా. అంతే సమన్యాయం. అంతే మరి, అందరికి ఎవరికి ఏం అడిగించుకోకుండా ఇంతవరకు అట్లా అయిపోయింది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. ఇలాచి పొడి, నెక్స్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేనా? ఇందులో వేసేయండి. మీరు శ్రీరామనవమి పందిర్లలోకి వెళ్ళటము, అక్కడ అవన్నీ డాన్స్లు పాటలు పాడుతూ ఉంటారు, అన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళంతా వచ్చిన కళ్యాణం ముందే కదా చేస్తారు కదా తలంబరాలు అని. అప్పుడు ఉంటే వాడరు. అప్పుడు ఆ బ్యాంక్ లో మేనేజర్ గా ఉంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు మళ్ళీ. అట్లా అప్పుడు అక్కడే ఉన్నాను నేను. అప్పుడు కళ్యాణం అయినప్పుడు ఇప్పుడు వెళ్తాను. అయినా కూడా నేను ఒకళ్ళే కూతురు కాబట్టి బ్యాంక్ మేనేజర్ గారిని ఇచ్చి చేశారు చక్కగా. సూపర్ గా వెంకయ్యమ్మ గారు హాయిగా దేవుడి దర్శనాన్ని కూడా విఐపి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా సరిపోతుంది, ఇంకా చాలు. ఈ గార్లు కూడా అయిపోయినాయి, గ్యాస్ బంద్ చేసేసి ఇందులో వేసేవినా. ఇంకోటి వెంకయ్యమ్మ గారు, నేను మిమ్మల్ని అడగాలి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మాకు ఎన్టీ రామారావు, పచ్చయ్య గారు కాబట్టి బాలకృష్ణ వీళ్ళందరూ ఇష్టపడతాము. ఓకే, అది ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా చూసారా? కలిసి ఎన్టీ రామారావు మా ఇంటికే మా పాప పెళ్లికి వచ్చారు. అయ్యంకుడు సినిమాలు తీశారు కదా, ఇష్టమిత్రుడు పాతిన పాత సినిమాలు అంతా మద్రాసు అప్పుడు ఆ సినిమాలు తీశారు. ఎన్టీఆర్ గారిని అలా దగ్గరగా చూసినప్పుడు మీకేమనిపించింది? ఒకసారి అందరు మా కాలనీలో పెళ్లి అవుతుంటే అందరూ వచ్చేసారు ఎన్టీ రామారావు చూస్తాం. రౌండ్ లోకి అంతా మ్యారేజ్ మండపం కడతాం కదా. ఆయన చాలా అందంగా ఉంటారంట. ఆయన చూస్తే రాముల వారిని చూసినట్టే ఉంటారు. అలాగే ఉంటాడు, అలాగే ఉంటారు. వెంకయ్య గారు బెల్లం గారెలు రెడీ చేసేసారు, మరి ఒక బౌల్లోకి తీసేసుకున్నామా? ఆ పాకం కూడా వేసేవినా. జీడిపప్పులో అవి గార్నిష్. ఇది ఫినిషింగ్ టచ్ మీదన్నమాట. అమ్మ మళ్ళీ నేను అని వచ్చేస్తా. లాస్ట్ ఎవరు చేశారు వాళ్ళే వండినట్టు. అయితే నేను ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు నేను. శ్రీరామనవమి స్పెషల్ పండుగ సందర్భంగా మన అమ్మ చేతి వంటలో మేము చాలా 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 సీనియర్ ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు అమ్మగారితో చేసాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. బెల్లం గారెలు రెడీగా ఉన్నాయి. ఒకసారి దేవుడికి అలా నైవేద్యంగా అనుకొని నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. ప్రసాదం రెడీగా ఉంది నా దగ్గర. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. అసలు ఎలా ఉంది అని అక్కర్లా, చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ చూడాలి. నేను ఎప్పుడు చూడలేదు బెల్లం గారు, నేను తినలేదు. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్పేస్తాను. వావ్, వింటే భారతం వినాలి. చిన్న కరెక్షన్, తింటే మా వెంకయ్యమ్మ గారి పాకల గారెలే తినాలి.
అట్లానే అంటారుగా వారం తింటే గారెలు తినాలి అంటారు. అది పాతది. ఇప్పుడు కొత్తది. మా వెంకాయమ్మ గారు వేసిన పాకం గారెలు మాత్రమే తినాలి. ఇంకొక విషయం, అందరి పెళ్లిళ్ళలోకి టాప్ పెళ్లి శ్రీరాముల వారి పెళ్లి. అలాగే అన్ని కథల్లోకి మహాభారతం టాప్, అన్ని గారెల్లోకి టాపు మా వెంకాయమ్మ గారి పాకం గారెలు కదా. ఎంత బాగున్నాయో. పండగ పూట ఇలా శ్రీరామనవమి స్పెషల్ సందర్భంగా పాకం గారెలు చాలా బాగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బెల్లం గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రుబ్బిన మినపప్పు పిండి, బెల్లం, నూనె, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పులు, ఇలాచీ పొడి, పంచదార. బెల్లం గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దానిపైన కడాయి పెట్టి బెల్లం వేసి నీళ్లు పోసి కొద్దిగా పంచదార కూడా వేసి పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బిన మినపిండిని బాగా కలుపుకొని గారెల్లాగా చేసుకుని వేడెక్కిన నూనెలో గారెలు వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తయారైన బెల్లం పాకంలో కొద్దిగా ఇలాచీ పొడి, నెయ్యి వేసి బాగా కలిపి ఫ్రై అయిన గారెలన్నింటినీ పాకంలో వేసుకోవాలి. ఇలా తయారైన పాకం గారెల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, పండగ స్పెషల్ బెల్లం గారెలు రెడీ. శ్రీరామనవమి స్పెషల్లో వెంకాయం గారు చేసిన బెల్లం పాకం గారెలు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఆ బౌల్ అంతా నేనే తింటాను, ఎవ్వరికి ఇవ్వను. థ్యాంక్ యూ సో మచ్ వెంకాయం గారు. మీకు అమ్మ చేతి వంట తరపు నుంచి ఈ చిరు కానుక. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాగే. శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత మంచి అవకాశం ఇవ్వటంతో పాటు మా అమ్మకు కూడా ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు చాలా 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 థ్యాంక్స్. ధన్యవాదాలు. నమస్తే. రోజు మనకి శిష్యులు వచ్చి వంటలు చేస్తున్నారు, ఈరోజు గురువు గారు వచ్చి వంట చేశారు. దాని గురించి నేను అస్సలు స్పెషల్గా చెప్పక్కర్లేదు. పండగ రెసిపీ అదిరిపోయింది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరూ టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.